ఎన్ని రోజులు రా కొన్ని కింద ఎందుకు పని చేయాలి మనం ఏదైనా గట్టిగా చేస్తే అయిపోతుంది కదా. ఇంకోటి పార్ట్నర్షిప్ గురించి మాట్లాడితే ఏదైనా షాప్ పెట్టి అంటే ఏదైనా స్టార్ట్అప్ చేస్తే పార్ట్నర్షిప్తో చేస్తే మనకి ఈజీ అవుతుంది అని అనుకుంటా, కానీ ఫ్యూచర్లో అది కూడా ప్రాబ్లమ్స్ అని ఒక భయం వల్ల మనకి సక్సెస్ఫుల్ అయిదామంటే కంపల్సరీ సక్సెస్ అవ్వాలి. ఇక ఎవ్వనితో అంటే లైక్ ఎవ్వని సపోర్ట్ తీసుకోవద్దు, ఇక మన ఓన్గా మనం ముందు పోవాలిరా భయ్ అని నాకు అనిపిస్తుంది. అరే నేను ఏడున్నా ఇప్పుడు నిన్ని గనం తిడతారు, బయటికి ఓరా పోయి సంపాదించు, ఇన్ని పైసలు కడుపు అన్నం తింటున్నావు, పెండ తింటున్నావు అని ఎన్నో రకాలుగా అంటారు. నేను అవన్నీ ఏం చేస్తా, ఇంటా తిడతా, రివర్సు కోపం కదా, ఉడుకు రక్తం కదా, తిడతా చేస్తా అంత అవుతుంది. కానీ మనసులో నాకు గిట్ట ఎంతో బాధ ఉంటుంది. ఎట్లా అంటే అవురా భయ్ ఎన్ని రోజులు అని వాళ్ళు కష్టపడతారు, మనం చేస్తే ఎట్లా చేయాలంటే మనకు బ్యాక్ సపోర్ట్ గిట్ట లేదనమాట. లైక్ రిలేటివ్స్ అని ఎవ్వరు సపోర్ట్ లేరు. సో వాళ్ళందరికీ ఒక దెబ్బ అనేది పడాలంటే మనం ఒక పెద్దది ఇంత పెద్దది ఏం చేయాలో అర్థమవుతలేదు అలా అనమాట. చేయాలి కానీ పెద్దది చేయాలి. చిన్న ఎన్ని రోజులన్నా ఒక దగ్గర పని చేస్తాం చెప్పు. వాడు చెప్పిన మాటలు, వాడు షాప్లో పని పెట్టుకుంటా అని చెప్పి వాడిని ఇంటి పని చేపిస్తాడు, అన్నీ చేపిస్తాడు, తిడతాడు, కొడతాడు, అన్నీ చేస్తాడు. అవసరం లేదురా భయ్, ఒకరి దగ్గర పని చేసేవాడు అవసరం లేదు. మనమే ఒక సృష్టిద్దాం, అంటే ఒక షాప్ అన్నా పెడదాం, లేకపోతే మనమే ఇద్దరు ముగ్గురిని పనులను పెట్టుకోవాలి, కానీ అంటే పనికి పెట్టుకోవాలి. కానీ మనం ఒకరి దగ్గర చేయొద్దు అంటే ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏర్పడుతుంది. ఏంటంటే బడ్జెట్. వితౌట్ బడ్జెట్ నథింగ్. అంటే ఏ షాప్ గిటాను ఏ స్టార్టప్ గిటే చేయలేవు బడ్జెట్ లేకపోతే. ముందే మనం అప్పుల పాలున్నాం కదా, మనం ముందే అప్పుల పాలున్నాం. మనకి ఎవడు అప్పులు ఇస్తాడు? అండ్ అప్పులు ఇచ్చినా సరే మనం ఏదైనా స్టార్టప్ చేస్తే ఆ తర్వాత అది లాస్ అయితే, ఒకవేళ దాంతో ఏ ఉపయోగం లేకపోతే పార్ట్నర్షిప్ పెట్టుకుంటే మన మధ్యలో గొడవలు కాంట్రవర్సీ పెద్ద అంటే ఏదైనా ఇష్యూ అయితే, లేకపోతే మన షాప్ మీద ఎవరైనా ఏడుస్తే చెప్పలేము కదా. అదొక డౌట్స్ అనమాట. వస్తూ ఉన్నాయి మైండ్లో, వస్తూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థమవుతలేదు. లైఫ్ మార్చాలి.